హే గాయ్స్, ఎలా ఉన్నారు? ముందుగా ఇది చెప్పండి, మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారా? మరి నెక్స్ట్ ఏంటి? ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంజనీరింగ్ చేయాలి అంటే ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచిస్తున్నారు కదా. అయితే ఈరోజు నేను మీకు ఒక యూనివర్సిటీ గురించి చెప్పబోతున్నాను. యూనివర్సిటీ గురించి చెప్తాను, బాగానే ఉంది. నిజంగా అది బాగుంటుందా? ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయా? మీరేమైనా చూసి చెప్తున్నారా? ఇలాంటి డౌట్స్ మీకు వస్తాయి, నాకు తెలుసు. ఎస్, నేను ఒక యూనివర్సిటీ గురించి చెప్తున్నాను అంటే నేను ముందు తెలుసుకొని ఆ యూనివర్సిటీ ఎలా ఉందో చూసి మీకు చెప్పడమే కాదు, ఈరోజు ఆ యూనివర్సిటీని చూపించబోతున్నాను. డెహ్రాడూన్లో ఉన్న ఉత్తరాంచల్ యూనివర్సిటీని చూపించడానికి వచ్చేసాను. వెల్కమ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఉత్తరాంచల్ యూనివర్సిటీ NAAC A+ అక్రిడిటెడ్ యూనివర్సిటీ. ఇది డెహ్రాడూన్లో ఉంది. బెస్ట్ స్టూడెంట్స్ ఫ్రెండ్లీ యూనివర్సిటీ, మల్టీ కల్చరల్, బెస్ట్ ప్లేస్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. 22+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ యూనివర్సిటీకి ఆర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద అసెట్ అండ్ హైలైట్ అని చెప్పొచ్చు. 100+ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ ఇండియా అండ్ అబ్రాడ్ కలిపి 8,000+ స్టూడెంట్స్తో ఈ యూనివర్సిటీ 90 acres+ ల్యాండ్లో ఉంది. కాలేజ్ అంతా ఎంత బాగుందో, నాకు నా కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. వీళ్ళ అవుట్ఫిట్ కూడా కాలేజ్ యూనివర్సిటీ అవుట్ఫిట్ అనుకుంటా, ఎంత బాగుందో. ఏ హాయ్ 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 హాయ్, హౌ ఆర్ యూ? సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఆంధ్ర అండ్ తెలంగాణ. మన వాళ్ళే అంతా. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను మన తెలుగు వాళ్ళని కలుస్తున్నాను. సో ఎక్కడి నుంచి? ఫస్ట్ నీ పేరు ఏంటన్నా? నా పేరు వెనెల, నేను నెల్లూరు నుంచి వస్తున్నాను. ఓకే, వెన్నెల ఫ్రమ్ నెల్లూరు. నా పేరు దీపిక, నేను కడప నుంచి. ఓ కడప, నువ్వు కడప నేను కడప. ఓకే, వాళ్ళ ప్లేస్ నుంచి వచ్చింది. హాయ్, My name is Sneha and I'm from Vizag. వైజాగ్. ఓ నైస్. My name is Blessy and I'm from Hyderabad. హైదరాబాద్. My name is Mahesh. I am from Ongole. ఒంగోల్. నిఖిల్ అండ్ నంద్యాల. నంద్యాల. నా పేరు లోహిత్ మ్యామ్, విజయనగరం నుంచి. ఓకే, నా పేరు రామ్ చరణ్, నేను నెల్లూరు నుంచి. నా పేరు తేజ, నేను విశాఖపట్నం నుంచి. వెరీ నైస్. సో ఒంగోల్ నుంచి, వైజాగ్ నుంచి, నెల్లూరు నుంచి, కడప నుంచి, సో ఒక్కొక్క ప్లేస్ నుంచి, తెలంగాణ, మన హైదరాబాద్ నుంచి, సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఈ యూనివర్సిటీలో. సో అంటే చాలామంది ఉన్నారా ఇంకెక్కువ? ఇంకా ఉన్నారు మ్యామ్. అవునా, వెరీ నైస్. వినడానికి చూడడానికి చాలా బాగుంది. నేను ఈ కాలేజ్ గురించి తెలుసుకుందాము అని వచ్చినప్పుడు, సో మన వాళ్ళకి ఈ యూనివర్సిటీ హెల్ప్ అవుతుంది అని చెప్పడానికి వచ్చినప్పుడు, అరే మన వాళ్ళు అసలు ఉన్నారా లేదా అనేది ఒక డౌట్ ఉండింది. బట్ మిమ్మల్ని చూసిన తర్వాత సో చాలా హ్యాపీగా ఉంది. సో ఎలా ఉంది కాలేజ్? చాలా బాగుంది అక్క. ఏం నచ్చింది కాలేజ్లో? మొత్తం ఎన్వైరన్మెంట్ కానీ తెలుగు వాళ్ళైతే చాలా మంది ఉన్నారు, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో లాంగ్వేజ్ పరంగా లైక్ హిందీ కమ్యూనికేషన్ ఓకే, చాలా బాగుంది. హిందీ వచ్చిందా? కొంచెం కొంచెం తోడ తోడ. ఓకే, సో నీకేం నచ్చింది కాలేజ్లో ఓవరాల్గా? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్ టు డూ ఇన్ కాలేజ్? టీచింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ Okay. ఏదైనా ప్రాబ్లం వచ్చినా మాకు ఫస్ట్ టీచర్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా ఒక స్టెప్ తీసుకొని బాగా హెల్ప్ చేస్తారనమాట మా అందరికి. ఓకే, ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు, ప్రతి ఒక్కరికి హెల్ప్ అన్నీ చేస్తారంట. ఎవ్రీథింగ్ Okay. చాలా ఆల్రౌండ్గా ప్రతి ఒక్కటి బాగుందన్నమాట. ఈవెన్ స్పోర్ట్స్ అవుతుంటాయి, స్పోర్ట్స్ మీట్స్ అని, ఈవెంట్స్ అని అన్నీ అవుతుంటాయి. ఎవ్రీథింగ్ ఇస్ లైక్. సో ఇప్పుడు ఇది యూనివర్సిటీ యూనిఫామా? Yes, సో ma'am. స్పెషల్లీ ఓన్లీ ఒక బ్రాంచ్ వాళ్ళకి యూనిఫామా? No మ్యామ్, ఎవ్రీ బ్రాంచ్కి ఇండివిజువల్ యూనిఫామ్స్ అయితే కోడ్ డిఫరెంట్ ఉంటుంది మ్యామ్. ఓకే, సో మీ యూనిఫామ్ అయితే నాకు పిచ్చగా నచ్చింది, చాలా బాగుంది. వెరీ నైస్. అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్ ఇన్ కాలేజ్? ది గ్రౌండ్, స్పెండింగ్ టైమ్ విత్ ఫ్రెండ్స్ ఇన్ ది Okay. ఈవినింగ్ టైమ్స్ అచ్చా, అండ్ మెయిన్లీ లైక్ ఆ స్టడీస్. ఓకే ఇట్ గోస్ వెరీ వెల్. ఓకే, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కాలేజ్. కాలేజ్లో అయితే అస్సలు లేదు. నో, సో హోమ్ నేను ఫీల్ అవుతున్నామన్న ఫీల్ ఏమన్నా ఉందా? ఇట్స్ సెకండ్ హోమ్. సెకండ్ హోమ్. వెరీ నైస్, సూపర్. అసలు ఇగో అబ్బాయిలతో మాట్లాడదాం. అబ్బాయిలు ఎలా ఉంది ఇక్కడ ఈ ప్లేస్? బాగుంది మ్యామ్. సో మన తెలుగు వాళ్ళకి ఏం చెప్తారు ఈ యూనివర్సిటీ గురించి? రావచ్చు మ్యామ్, బాగుంది యాక్చువల్లీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. ఓకే, అండ్ ద ప్లేస్, ద పీపుల్ యూ ఫౌండ్ హియర్ ఇస్ ఆల్సో వెరీ నైస్. అండ్ మన తెలుగు మెయిన్ ఏంటంటే ఎక్కడన్నా ఫుడ్ ఉండాలి మ్యామ్. అది ఇక్కడ పర్ఫెక్ట్ ఉంది ఫుడ్. నిజంగా? మనకి ఇడ్లీ సాంబార్ పెడుతున్నారు, ఓకే దోశలు పెడుతున్నారు. ఓకే, సో ఆ ఫుడ్ అంతా బాగుంది మ్యామ్. సూపర్. అసలు మెయిన్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అరే ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది అని అనుకున్నాను. సో హ్యాపీగా ఇవాళ పొద్దున ఇడ్లీ సాంబారే తిన్నాను.
సో మీకేం నచ్చింది అపార్ట్ కాలేజ్ ఫ్రమ్ స్టడీస్ చెప్పుకోవాలంటే కాలేజ్ ప్రెమిసెస్ కావచ్చు, లైక్ చుట్టూ న్యాచురల్ సరౌండింగ్స్ కానీ అంతా బాగుంటాయి ఇక్కడ కాలేజ్కి. చదవాల్సిన కాలేజ్ చెప్పాలంటే టీచింగ్ కానీ అంతా బాగుంటుంది. ఓకే ఇంకా తెలుగు వాళ్ళకి కావాల్సింది చెప్పినట్టు ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ. వెరీ నైస్ సో హాస్టల్ ఇక్కడ హాస్టల్ ఉంది కదా, ఎస్ మ్యామ్, హాస్టల్ కూడా అంతే మెయింటెనెన్స్ ఎలా ఉంది? బాగుంది మ్యామ్. మొత్తం రోజు క్లీన్ చేస్తారు, మెయింటెనెన్స్ ఉంటుంది. ఓకే ఇంకా అంటే లైక్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే అందరూ కలిసి కంబైన్ స్టడీస్ చేయడము, ఓకే ఇంకా ఫన్ ఉంటుంది హాస్టల్స్ అంటే. ఇంకా వెరీ నైస్. సో నువ్వేం చెప్తావనన్నా మన తెలుగు వాళ్ళకి? మ్యామ్ అంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి చాలా భయం ఉంటుంది రావడానికి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఎక్కువ మంది ఉంటారు కానీ ఏం భయం లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి బాగా అన్ని చూసుకుంటారు. ఓకే ప్రతిదీ అన్ని సెక్యూర్గా ఉంటాయి, అన్ని అంతా కరెక్ట్గా ఉంటుంది మ్యామ్. అన్ని అంటే ఎన్సీసీ క్యాంప్స్ అని చాలా ప్రోగ్రామ్స్, ఎన్సీసీ కూడా ఉంది మ్యామ్. ఓ సూపర్. చాలా నేను కూడా కల్చరల్ యాక్టివిటీస్. ఎన్సీసీ నేను కూడా చేశాను, అది ఏ సర్టిఫికేట్. సో ఏ బ్రాంచ్ మీరంతా? సిఎస్సి. సిఎస్సి. CSE department. సిఎస్సి. ఎస్ మ్యామ్, సిఎస్సి. సిఎస్సి. వావ్, సిఎస్సి. అందరు సిఎస్సి. ఏరోస్పేస్. వావ్, వెరీ నైస్. ఏరోస్పేస్ ఏరోస్పేస్, సిఎస్సి. ఓ సో ఇక్కడ స్పెషలైజేషన్ ఎక్కువ సిఎస్సి వినిపించింది కాబట్టి, సో సిఎస్సిలో ఎక్కువ మనకి అంటే ఏం బెనిఫిట్ ఉంది, ఎందుకు ఎక్కువ సిఎస్సి తీసుకుంటున్నారు? యాక్చువల్లీ ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంచెం బాగా ఉంది కాబట్టి, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా మిషన్ లెర్నింగ్ కొంచెం దానిపైన తీసుకున్నాం అన్నమాట. ఓకే ఓకే. సో ఎక్కువ అంటే మన వాళ్ళందరూ ఎక్కువ సిఎస్సి తీసుకుంటున్నారు. ఇక్కడ ఈసీఈ కూడా ఉంది, ఏరోస్పేస్ ఉంది, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఎక్కువ సిఎస్సి తీసుకోవడానికి రీజన్ ఏంటి? ప్రజెంట్ మన డెవలప్మెంట్ అనేది దాని మీదే ఉంది కదా, అండ్ ఎవ్రీథింగ్ దాని మీద జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇయర్ ఇంటర్న్షిప్స్ కూడా బాగా వస్తున్నాయి అనమాట. దీని మీద మనకి ప్లేస్మెంట్స్ బాగా వస్తున్నాయి. ఓకే. అండ్ యాక్చువల్లీ ఇది పిక్ చేసుకున్నందుకు వీఆర్ లైక్ హ్యాపీ అనమాట. ఫ్యూచర్లో అంత ప్రాబ్లం రాకుండా వీ కెన్ గెట్ ఏ జాబ్ ఆర్ ప్లేస్మెంట్ అని, ఆర్ హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే నో వరీస్ కాకుండా ఉంటుందని. మన యూనివర్సిటీ వాళ్ళ తరపునే మనం హైయర్ స్టడీస్ వేరే కంట్రీలో మనం చేయొచ్చు అనమాట. వెరీ నైస్. అండ్ ప్లేస్మెంట్స్ గురించి, సో అంటే మీ సీనియర్స్ దగ్గర నుంచి మీరు కనుక్కున్నారా ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని? Yeah, ma'am. ఎలా ఉన్నాయంట? It is good, ma'am. Quite good. Comparatively, I mean, like other universities to compare, just say it is quite good here. And first thing, studies lo environment matters a lot, ma'am. So Okay. here we can get a very friendly environment. చదువుకోవడానికి చాలా Yeah. బాగుంది. Yes, ma'am. సో చదువుకుంటున్నారా నిజంగా? వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. బాగా చదువుకోండి. సో చూసారు కదా, మన వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చారు అంటే ఫుడ్ దగ్గర అసలు అడ్జస్ట్ అవ్వరు. ఫుడ్ కూడా చాలా బాగుంది, హాస్టల్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. సో యూనివర్సిటీలోనే హాస్టల్ కూడా ఉంది కాబట్టి సో మెయింటెనెన్స్ చాలా బాగుంది. కాలేజ్ ఎన్వైర్న్మెంట్, బట్ కాలేజ్ నిజంగా ఇదంతా చూస్తుంటే నా కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. యూనివర్సిటీ ఎన్వైర్న్మెంట్ అయితే ఎంత బాగుంది, ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఇంకా చూద్దాం మనం, ఇంకా ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, లైబ్రరీ ఎలా ఉంది, ఆడిటోరియం ఎలా ఉంది. సో ఎందుకంటే ఒక యూనివర్సిటీకి వచ్చాము అంటే డెఫినెట్లీ సో అన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఈరోజు ఈ యూనివర్సిటీ గురించి ఇక్కడున్న ఫెసిలిటీస్ నేను చూపించబోతున్నాను. వచ్చేసాయి. వెల్కమ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీ. ఈ సెంట్రల్ లైబ్రరీ 3 AI ప్రిన్సిపల్తో రన్ అవుతోంది. అంటే ఎనీ టైమ్ ఎనీవేర్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్. ఈ సెంట్రల్ లైబ్రరీలో థౌజండ్స్ ఆఫ్ బుక్స్, జర్నల్స్ అండ్ డిజిటల్ రిసోర్సెస్ మీకు అందుబాటులో ఉంటాయి. రండి వెళ్ళిపోదాం. ఈ లైబ్రరీలో స్పేషియస్ రీడింగ్ ఏరియాస్, అడ్వాన్స్డ్ రిసోర్సెస్ అండ్ పీస్ఫుల్ అంబియన్స్తో స్టూడెంట్స్ చదువుకోవడానికి ఎంతో కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు క్యాంపస్లో ఉన్న, ఇంటి దగ్గర ఉన్న ఈ బుక్స్, జర్నల్స్ అండ్ రీసెర్చ్ మెటీరియల్స్ 24/7 మీకు యాక్సెస్ ఉంటుంది. అకాడమిక్ బుక్స్ మాత్రమే కాకుండా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్, కాంపిటేటివ్ వరల్డ్ గురించి మరియు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బుక్స్ అండ్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ ఈ లైబ్రరీలో ఉండడం విశేషం. ఏంటో ఈ చదివి ఏదేదో అప్పుడు చదివింటే బాగుండు. సో మొత్తానికి ఇక్కడ ఉన్న బుక్స్లో నేను వెజిటబుల్ క్రాప్స్ అని ఈ బుక్ తీసుకున్నా. సో మా నాన్న ఎలాగో అగ్రికల్చర్ కాబట్టి నేను కూడా ఫ్యూచర్లో అగ్రికల్చర్ చేద్దామని అనుకుంటున్నాను. సో దానికి ముందు ఇతల గురించి తెలుసుకోవాలి. ఈ వెజిటబుల్ క్రాప్స్ గురించి ఈరోజు ఈ బుక్ చదివేద్దామని అనుకుంటున్నాను. సో అగ్రికల్చర్ అయితే చేద్దాం అనేది అయితే నిజం. సో మొత్తానికి ఈ లైబ్రరీ అయితే నాకు చాలా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది ఈ లైబ్రరీ? సో కింద కమెంట్స్ చేయండి. నిజంగా చాలా బాగుంది. సో యూనివర్సిటీ టైమింగ్స్లో మాత్రమే కాకుండా అకాడమిక్ డెవలప్మెంట్ కోసం స్టూడెంట్స్కి ఈవినింగ్ 8 వరకు కూడా ఈ లైబ్రరీ ఓపెన్గా ఉంటుంది. సో హ్యాపీగా స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ సో హ్యాపీగా చదువుకోవచ్చు ఎనీ టైం. అంటే వాళ్ళకి అందుబాటులో ఉంది కాబట్టి 8 వరకు
వరకు ఓపెన్లో ఉంటుంది కాబట్టి అరే నేను ఈ టైంలోనే చదువుకోవాలి ఆ టైంలోనే చదువుకోవాలని ఏం లేదు. సో హ్యాపీగా ఇక్కడ 8 వరకు ఓపెన్ ఉంటుంది కాబట్టి వచ్చి చదువుకోవచ్చు. ఇప్పటి వరకు నేను చూసిన దానిలో ఈ యూనివర్సిటీలో అయితే లైబ్రరీ ఈజ్ ద బెస్ట్ అని నాకు అనిపించింది. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చదువుకోవడానికి, ఇంతకంటే మంచి ప్లేస్ అని అంటే నో వే. సో చాలా బాగుంది. కానీ చదువుకోవడానికి ఇక్కడ పిల్లలు వస్తున్నారా లేదా అంటే చాలామంది వస్తున్నారు, చక్కగా చదువుకుంటున్నారు. ఇంకెక్కువసేపు ఉండకుండా లైబ్రరీలో వెళ్ళిపోదాం. ఇంకా చూపించాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. బట్ ఏ మాట కామాట లైబ్రరీ చాలా బాగుంది. ఇంజనీరింగ్ అంటే క్లాస్ రూమ్లో స్టడీ మాత్రమే కాదు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా చాలా అవసరం. అందుకే ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్లో ఉన్నాము. సో ఈ కంప్యూటర్ ల్యాబ్లో చూస్తున్నారు కదా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ కంప్యూటర్ ల్యాబ్ ఎక్విప్డ్ విత్ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ హై స్పీడ్ ఇంటర్నెట్. దిస్ ల్యాబ్ ఈజ్ పర్ఫెక్ట్ ప్లేస్ టు ఇన్నోవేట్, కోడ్, క్రియేట్ అండ్ టర్న్ ఐడియాస్ ఇంటూ రియాలిటీ. ఈ కార్పొరేట్ వరల్డ్కి కావాల్సిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇక్కడ ఉన్న సిఎస్సి ల్యాబ్ సపోర్ట్ చేస్తుంది. స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ని ఇండస్ట్రీస్తో కొలాబరేట్ చేస్తూ ఇక్కడ ట్రైన్ అయ్యేలా ప్రతి స్టూడెంట్కి ఈ ల్యాబ్ యాక్సెసిబిలిటీలో ఉంటుంది. నాకు ఈ కంప్యూటర్ ల్యాబ్స్లో ఒకటి బాగా నచ్చింది. అంటే ఈచ్ లాంగ్వేజ్ అంటే ఒక్కొక్క లాంగ్వేజ్కి, ఒక్కొక్క స్పెషలైజేషన్కి ఒక్కొక్క ల్యాబ్ ఉంది. సో సపరేట్ ల్యాబ్స్ అనేది నిజంగా చాలా బాగుంది. సో స్టార్టింగ్లో కారిడార్ నుంచి చూస్తే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క స్పెషలైజేషన్కి ఒక్కొక్క ల్యాబ్ అనమాట. సో దట్స్ ద బెస్ట్ థింగ్, చాలా బాగుంది. ఉత్తరాంచల్ యూనివర్సిటీ హ్యాస్ ది బెస్ట్ ఆడిటోరియం. ఈ ఆడిటోరియంని స్వామి వివేకానంద ఆడిటోరియం అని పిలుస్తారు. ఈ ఆడిటోరియం మోర్ దాన్ 1500+ కెపాసిటీ వరకు ఉంటుంది. ఈ ఆడిటోరియం మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ లార్జెస్ట్. ఇక్కడ కాన్ఫరెన్సెస్, సెమినార్స్, వర్క్షాప్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, కార్పొరేట్ ఈవెంట్స్, కాన్వొకేషన్స్ అండ్ గ్రాడ్యుయేషన్ సెరమనీస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. స్టూడెంట్స్కి ఆడిటోరియం అంటే ఒక ప్లేస్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఎందుకంటే చాలా మెమరీస్ని కలెక్ట్ చేసుకునేది ఈ ఆడిటోరియంలోనే. ఏ స్టూడెంట్ అయినా సరే తన ఐడి కార్డ్తో ఎప్పుడైనా ఏ ఈవెంట్ చూడడానికైనా ఈ ఆడిటోరియంకి వచ్చేసేయచ్చు. ఈ ఆడిటోరియంని చూస్తూ ఉంటే నా కాలేజ్ మెమరీస్ అన్నీ నాకు గుర్తొస్తున్నాయి. సో ఆడిటోరియంలో డాన్స్ చేసేవాళ్ళం, అవార్డ్ సెరమనీస్, చాలా మెమరీస్. ఈ ఆడిటోరియం అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. మరి మీకు? సో ఇది క్లాస్ రూమ్, చాలా స్పేషియస్గా ఉంది. సో పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది, అంటే కూర్చోడానికి ఆ సీటింగ్ కానీ చాలా కంఫర్టబుల్గా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ మనకి ప్రొజెక్టర్ ఉంది. అంటే ఇంటర్నెట్ అవైలబిలిటీ, ప్రొజెక్టర్. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఫాస్ట్గా మంచిగా అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పటి వరకు తెలుసుకుంది ఒక ఎత్తు, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకో ఎత్తు. ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుంచి మన తెలుగు అబ్బాయి, మన రాజమండ్రి అబ్బాయి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాడు. ఇది ఎంత గొప్ప విషయం. అసలు వరల్డ్లోనే టాప్ 3 యూనివర్సిటీలో ఒకటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. సో అబ్బాయితో మాట్లాడదాం. హలో, హాయ్. సో నీ పేరు? నా పేరు పూజిత్ అమర్. పూజిత్ అమర్, ఓకే. సో అమర్, నువ్వు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి ఇంటర్న్షిప్ చేయడానికి సెలెక్ట్ అయ్యావంటే ముందుగా కంగ్రాచులేషన్స్. సో ఎలా ఉంది జర్నీ, ఎలా ఉంది? సో నీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీనెస్ నీ మాటల్లో. ఫస్ట్లీ నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యే ముందు బేసిక్గా స్కిల్ అయితే నేర్చుకున్నాను. స్కిల్ లేకుండా వాళ్ళు సెలెక్ట్ చేయరు కదా మేడం. అవును. బేసికల్గా స్కిల్ అనేది నీకు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ తర్వాత సమ్మర్ ఇంటర్న్షిప్ అప్పుడు మాకు ప్రోగ్రామింగ్ వాళ్ళు టీచ్ చేసే మేడం, ఒక మేడం నార్మల్గా ఇక్కడ మెయిన్ ఏంటంటే టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది రాదర్ దెన్ అదర్ యూనివర్సిటీస్. ఓకే. అయితే ఆ మేడం నాకు ఏమని చెప్పారంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోండి, ఇట్ విల్ బి బూమ్డ్ ఇన్ నెక్స్ట్ 3 years. సో యూ కెన్ లెర్న్ దెమ్ అండ్ ఇట్ విల్ బి మ్యాసివ్ అండ్ ఏఐ కన్నా నెక్స్ట్ బిగ్ రెవల్యూషన్ అవుతుంది అని చెప్పారు. ఓకే. సో ఐ హ్యావ్ గాన్ టు ద ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నార్మల్గా ఐ హ్యావ్ స్మాల్ రీసెర్చ్ అనేది చేశాను. వాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటి, దాని ఆపర్చునిటీస్ ఏంటని. ఓకే. ఆ రీసెర్చ్ చేయడం తర్వాత నేను నార్మల్గా కోర్స్ ఎన్రోల్ అయ్యాను మేడం, ఆన్లైన్ కోర్స్ ఎన్రోల్ అయిన తర్వాత ఐ హ్యావ్ బీన్ రీసెర్చ్ వర్క్ అయితే చేశాను. ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర టీచర్స్ అయితే ఫస్ట్ స్టూడెంట్స్ దగ్గర ఏంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఐక్యూ లెవెల్స్ ఏంటనేది చూసి కొన్ని స్టూడెంట్స్ని అయితే మనకి రీసెర్చ్ అండ్ పేటెంట్ వర్క్కి తీసుకుంటారు మేడం. ఓకే. అలాగా నేను ఒక రివ్యూ పేపర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద చేశాను మేడం. ఇట్ విల్ బి ఇన్ గూగుల్ స్కాలర్. ఓకే. అయితే ఆ రీసెర్చ్ పేపర్ని నా సీవీని నార్మల్గా ఇంటర్న్షిప్ ఓపెన్ అయినప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి అప్లై చేశాను యూనివర్సిటీ ద్వారా. ఓకే. అప్లై చేసిన తర్వాత ఐ హావ్ గాట్ అన్ మెయిల్ దట్ విల్ యూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ అని ఒక మెయిల్ వచ్చింది మేడం జనవరిలో. ఆ తర్వాత మాకు పీటీ అండ్ క్యూటీస్ క్లాసెస్ అని ఉంటాయి, పర్సనల్ డెవలప్మెంట్ అని క్లాసెస్ ఉంటాయి. ఓకే. ఆ క్లాసెస్ ద్వారా ఏంటంటే మనం
ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి అనేది చెప్తూ ఉంటారు. సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అయితే ఆ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఆ టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత మనకి హెచ్ఆర్ రౌండ్ ఏదైతే ఉందో ఆ రౌండ్లో మనం ఎలా క్రాక్ చేయాలనేది చెప్పారు. ఓకే. సో అది నాకు చాలా యూజ్ అయింది. నీకు టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత టెక్నికల్ రౌండ్ ఈస్ డిపెండ్ అపాన్ కంప్లీట్లీ అవర్ స్కిల్. ఓకే. ఆ తర్వాత మనం ఎలా హెచ్ఆర్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనేది మొత్తం మనకి పీడీ రౌండ్లో అయిపోయిన తర్వాత ఐ హావ్ గాట్ అ మెయిల్ దట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇన్ స్ట్రీమ్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వెరీ నైస్. విత్ స్టే ఫండ్. ఓకే. అక్కడ ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది అంటే నేను విన్నాను ఏంటంటే స్కాలర్షిప్ కూడా ఉంటుంది 1.5 lakh వరకు అని. సో అదేంటి ఎగ్జాక్ట్? ఫస్ట్లీ మనకి 9 month ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది మేడం. ఫస్ట్ అండ్ 2 months అయితే మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే. ట్రైనింగ్ పీరియడ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పీరియడ్ అనేది టెస్టింగ్ పీరియడ్. అదే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది అది. ఓకే. సో దే గివ్ యూ అస్ అ ప్రాజెక్ట్ అండ్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద సూపర్విజన్ ఆఫ్ దేర్ లెక్చరర్స్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ. సో మరి ఎలా ప్రిపేర్ అవుతున్నావు ఇంటర్న్షిప్కి? కంప్లీట్ ప్రాసెస్ అనేది మనకు ఆల్రెడీ తెలిసింది కదా మేడం. ఇప్పుడు మనకి డీన్ సార్ కానీ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ మనకి ఇంటర్న్షిప్ ప్రాసెస్లో కూడా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే సమ్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ వెల్ ట్రైన్డ్ ఇన్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ ఏఏ ఫీల్డ్ అనమాట. అచ్చా, వెరీ నైస్. అండ్ ఎంత బిజీగా ఉందో నా కోసం ఒక బయట ఇవ్వడానికి ఒక 2 minutes మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మై ప్లెజర్ మేడం. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం అంటే టాలెంట్ ఉంటే డెఫినెట్లీ ఇక్కడ అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఫ్యాకల్టీ కానీ టీమ్ మెంబర్స్ కానీ అందరూ ఇక్కడ నిన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారు. సో ఎగ్జాంపుల్ మనం ఈ అబ్బాయిని చూసాము. సో డెఫినెట్లీ కష్టపడితే సపోర్ట్ చేయడానికి ఫ్యాకల్టీ ఎప్పుడూ రెడీగా ఉన్నారు.